అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి సాటర్డే రోజు జూ పార్క్ వెళ్ళామండి. ఫస్ట్ బిర్లా మందిర్ వెళ్ళి దర్శనం చేసుకొని ఆ నుంచి దగ్గర అనేసి జూ పార్క్ వెళ్ళాం. పిల్లలు కొంచెం సేపు ఎంజాయ్ చేస్తారు అనేసి. ఇక్కడ జూ పార్క్లో చాలా బాగుందండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. క్రోకడైల్, టాటాయిస్ ఇట్లా ట్రైన్ పోతుంటే చాలా బాగా అనిపించినట్టుంది. పిల్లల సౌండ్స్ ఆడుకుంటుంటే కేకలు వేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి వైల్డ్ క్యాట్ అంటండి. ఇది వైల్డ్ క్యాట్, సేమ్ క్యాట్ లాగానే ఉంది, కాకపోతే అది వైల్డ్ క్యాట్ అంట. ఇక్కడ వచ్చేసి వైట్ టైగర్ పడుకుంది. అసలు టైగర్స్ ఏవి ఫేస్ కనిపించలే, అటు సైడ్ మళ్ళీ ఉంటున్నాయి. మేము వచ్చేసి మధ్యాహ్నం వెళ్ళినాం. ఇక్కడ ఇంకొక టైగర్, ఇది కూడా అటు ఫేస్ చేస్తుంది, అసలు ఫేసే కనిపించలేదు. ఇక్కడంతా జూ పార్క్ అంతా వెళ్ళి వచ్చినాక ఇంటికి వెళ్తున్నాం. నైట్ అయిపోయింది ఇంటికి వెళ్ళే వరకు. ఇది చూడండి, ఫిష్ లాగా కట్టారు, బాగుంది ఇది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, సండే రోజు. సండే స్పెషల్ వచ్చేసి మటన్ అండి, మటన్ కర్రీ. మంచిగా గ్రేవీ లాగా చేస్తా, గ్రేవీ కర్రీ మటను. అందులో టమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ అవి ఏమి వేయను, కాకపోతే ఆనియన్స్ ఒకటి వేసా. టమాటాలు వేసేందుకు నాకు నచ్చదు అంతా, టమాటాలు ఏమి వేయను. కుక్కర్ తీసుకున్నా, కుక్కర్లో అయితే తొందరగా కుక్ అయిపోతుంది అనేసి ఇక్కడ ఆయిల్ తీసుకున్న తర్వాత షాజీరా, ఇంకా మరాఠీ మొగ్గ, ఇంకా ఫ్లవర్ స్టార్, ఇంకొకటి దాల్చిన చెక్క వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని నాకైతే ఎక్కువ మటనే ఇష్టం. చికెన్ కూడా ఇష్టమే, కాకపోతే చికెన్ ఫ్రై ఇష్టం, మటన్ గ్రేవీ కర్రీ ఇష్టం. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా అల్లం వెల్లి పేస్ట్ దంచుకుంటేనే బాగుంటుంది అనేసి అల్లం కట్ చేసిన, ఎల్లిపాయలు ఒలిచిపెట్టిన. ఇవన్నీ దంచుకున్న తర్వాత ఉల్లిపాయలలో వేసేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లి పేస్ట్ నాన్ వెజ్లో. ఇక్కడ వచ్చేసి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మటన్ ఎక్కువ కుక్కర్లోనే చేస్తాను, ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది అనేసి. నార్మల్ గిన్నెలో పెడితే లేట్ అవుతుంది, అందుకనేసి తొందరగా పెట్టేసా. కుక్కర్లోనే అయితే తొందర అయిపోతుందని ఇక్కడ మటన్ని కడుక్కున్న తర్వాత వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టాలి. సాల్ట్ వేయడం వల్ల వాటర్ వస్తుంది కాబట్టి వాటర్తోనే అది మంచిగా కుక్ అవుతుంది. కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాలు ఉండి మళ్ళీ తర్వాత కారం వేసుకొని ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కారము ఉప్పు కొంచెం పీసులకు పట్టిందంత వరకు ఉంచుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టి విజిల్స్ ఇస్తే మటన్ అయిపోతుందండి కుక్ చేయడం. సాల్ట్ వేయడం వల్ల అట్లా వాటర్ వస్తాయి పైకి, మంచిగా కుక్ అయిపోతుంది.
పీస్ కొంచెం సాఫ్ట్ అవుతుంది ఫస్ట్ సాల్ట్ వేసి ఉడికియడం వల్ల. మటన్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు ఈ టైంలో, కాకపోతే నేను ఏం మసాలాలు ఎక్కువ వేయను, లేకుండానే చేస్తాను, న్యాచురల్గానే ఎక్కువ చేస్తాను. ఇంకా షాజీరా చెక్క అవన్నీ వేసినాం కదా, అందుకనేసి ఇంకా మటన్ మసాలా ఏమి వేయలేదు. స్టవ్ పైన పడకుండా ఒక చెంచా పెట్టుకోవడానికి మధ్యలో ఒకటి చిన్న ప్లేట్ పెట్టుకుంటే స్టవ్ అంతా గలీజ్ కాకుండా ఉంటుంది. నాకు ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి, తుడుస్తూనే ఉంటా పక్క నుంచి. ఇక్కడ వాటర్ కూడా వేసేసిన సరిపోను, వేసేసి మళ్ళీ విజిల్ పెట్టుకుంటే ఒక 3-4 విజిల్స్ అయితే కుక్ అయిపోతుంది మంచిగా. కొత్తిమీర వేసుకొని 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. మా పిల్లలు కూడా తింటారు మటను. ప్లెయిన్ రైస్లో పీసెస్ సప్పగా కలిపేసి ఇస్తాము. పీసులకు ఒక కారం అంతా చప్పగా అయిపోతుంది కాబట్టి తింటారు పిల్లలు కూడా. ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా. వేరే పక్కన ఆంటీ ఇచ్చింది కుట్టడానికి, స్టిచ్ చేసి ఇచ్చేసేయాలి. పైపింగ్ వేసిన నీట్గా వచ్చింది పైపింగ్ కూడా. ఫస్ట్ అంతా గమ్ముతో జాయింట్ వేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్స్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇంకా డాట్స్, ఫ్రంట్ డాట్స్, బ్యాక్ డాట్, హెమ్మింగ్ పట్టి అవన్నీ వేసుకొని పైపింగ్ అవన్నీ వేసుకొని జాయింట్ వేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి చిన్న మిషన్ కాబట్టి కాళ్ళు గుంజుతాయి దానిపైన కుట్టడానికి. కాకపోతే మనకి ఎంత పెద్దగా ఎక్కువ ఏం గిరాకీ అంత ఏముండదు కదా, కొన్ని రోజులు ఉంటే కొన్ని రోజులు ఉండదు కాబట్టి ఇదే కుడుతున్నా దీనిపైననే. స్టిచ్చింగ్ మాత్రం నీట్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి లాస్ట్కి కూడా ఒక స్టిచ్ చేస్తాను, వేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తా. లాస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసి ఇంకా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ మాత్రం. నాదే ఒక బ్లౌజ్ ఉంది, మగ్గం వర్క్ వేసుకుంటున్నా. బ్యాక్ నెక్ ఒకటి కొంచెం కంప్లీట్ చేసిన, ఇంకా కొంచెం ఉంది, అది కూడా మగ్గం వర్క్ వేసుకోవాలి. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది పైపింగ్ అయితే ఫినిషింగ్. చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి చూడని వాళ్ళకు కూడా. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.